సారి గురించి మనము తెలుసుకునేది ఏంటి? ఎవరూ చూడని మనిషిగా మనము భూమి లోపల వండిన మనల్ని పట్టించుకునేది దేవుడు. హల్లెలూయా. ఏ బాధ్యత అయితేనో, ఏ పని తీస్తున్నానో, ఏ దీంట్లో ఉన్నాను, నువ్వు యథార్థంగా ఉండినప్పుడు దేవుడు నిన్ను ఎలాగైనా పైకెత్తుకొని అహోరు కొండ పైన ఎక్కించగలడు. హల్లెలూయా. ఎవరు చూసుకోకుండా ఒక చోట్ల నుంచి వచ్చిన వాడిని సమాజం అంతటి ముందు కొండపైన ఎక్కించి అందరూ చనిపోయినను అతనికి మాత్రం ఆశీర్వాదం ఇచ్చి ఒక ముగ్గురే తప్పించుకో, కాలేబు, యోషువ, ఇతను. ఆరోన్, మోసెస్ కూడా ఇజ్రాయెల్లో అడుగు పెట్టల, కానీ ఈడు పెట్టాడు. దేవుడామని మగలను కాక. అటుమించిన వ్యక్తి జీవితం మనకి ఏం గుర్తు చేస్తుంది? దేవుడు పట్టించుకునేవాడు. హల్లెలూయా. నమ్మకమైన వాడుగా నీవు ఉంటే తప్పకుండా నువ్వు ఎక్కడ ఉండిననో ఆశీర్వాదం నీ శిరస్సు పైన దిగుతుంది. హల్లెలూయా. నన్ను ఎవడు పట్టించుకున్నాడు? పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఊరంతా నిన్ను పట్టించుకోకపోయినను దేవుడు నిన్ను పట్టించుకుంటే నువ్వు గొప్ప. దేవుడామని మగలను కాక. ఎవరు మనల్ని చూసినా చూసుకోకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడని మనకి ఇచ్చిన బాధ్యతని భారంగా తీసుకొని మనం పని చేసిన ఎడల దేవుడు మనల్ని ఎలాగైనా ప్రత్యేకపరచగలడు. ఎంత పెద్ద అధికారి అయినను వాడి దగ్గర నీ గురించి మాట్లాడగలడు. హల్లెలూయా.